నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఉపదేశసారం 5వ సూత్రం. జగత ఈషదీయుక్త సేవనం అష్టమూర్తిభృదేవ పూజనం. అష్టమూర్తిభృదేవ పూజనం. జగత ఈషది యుక్త సేవనం అష్టమూర్తిభృ దేవపూజనం. దీనికి అర్థము: ఈశ్వర స్వరూపంగా భావించి జగత్తుని సేవించడం, 8 రూపాలు ధరించిన ఆ విరాట్ పురుషుణ్ణి పూజించడమే అవుతుంది అని ఇక్కడ మహర్షి వివరించారు. ఇక ఈషదీయుక్త అంటే ఈశ్వర స్వరూపంగా భావించి, అష్టమూర్తిభృ అంటే 8 రూపాలు ధరించిన విగ్రహంగా మనము చెప్పుకోవచ్చు. ఇక మనము పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మనకు ఈ సూత్రం అర్థం కావాలి అంటే కనుక జగత్తు అంటే ఏమిటో మనకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. జగత్తు మనకు తెలిస్తే కనుక ఆ భగవంతుని యొక్క రూపం మనకు అర్థమవుతుంది. అంటే జగత్తే భగవంతుడు అనే సత్యాన్ని మనము తెలుసుకుంటాము. ఇక జగత్తు 8 పదార్థాలతో ఏర్పడింది. అంటే అవి నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలు, మరియు వీటితో పాటు సూర్యుడు, చంద్రుడు మరియు సమస్త ప్రాణులలో ఉండే జీవుడుతో ఏర్పడిందన్నమాట. అంటే ఈ 8 తత్వాలతో, 8 రూపాలతో ఈ సృష్టి అనేది ఏర్పడింది. అందుకే మనం దక్షిణామూర్తి విగ్రహాన్ని మనము కొలుస్తూ ఉంటాము. ఇది రమణ మహర్షి ఆశ్రమం ముందు స్పష్టంగా చూడవచ్చన్నమాట. అదేవిధంగా ఈ జగత్తు అనేది 8 మూల పదార్థాలతో ఏర్పడింది. అదేవిధంగా మన శరీరం కూడా 8 మూల పదార్థాలతో ఏర్పడిందన్నమాట. అంటే వాటిని మనము పంచేంద్రియాలుగా మరియు ఇడానాడి, పింగళనాడి మరియు సుషుమ్న నాడులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సుషుమ్న నాడిలోనే ఆ ప్రాణము అనేది, ఆ జీవుడు అనేవాడు ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఐన్స్టీన్ ఏమన్నాడు అంటే కనుక శక్తి అనేది ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి రూపాంతరం చెందుతూ ఉంటుంది, అంటే మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మనము శక్తిని నాశనం చేయలేము, లేని శక్తిని మనము పుట్టించలేము అని ఐన్స్టీన్ మనకు వివరించారు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలి అంటే కనుక విశ్వంలో ఉన్న ఆ మూల పదార్థాలను తీసుకొని మనం తయారు చేస్తామన్నమాట. అంటే ఒక కుండను మనము తయారు చేయాలి అంటే మట్టితో తయారు చేస్తాము. ఆ మట్టి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఈ యొక్క విశ్వం నుండే మనకు అందించబడింది. అదేవిధంగా ఒక ఐసు ముక్క ఫామ్ కావాలి అంటే కనుక దానికి నీరు అవసరము. ఈ నీరు అనేది విశ్వంలో ఒక అంతర్భాగమే అన్నమాట. అంటే మట్టి లేకుండా కుండను తయారు చేయలేము. అదేవిధంగా నీరు లేకుండా ఆ ఐసు ముక్కను మనం తయారు చేయలేము. అంటే ఇక్కడ విష్ణుండు విశ్వం అంటే విశ్వం మొత్తము ఆ ఈశ్వరుడే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మట్టి అన్న, కుండ అన్న, నీరు అన్న, ఐసు ముక్క అన్నా కూడా అది ఈశ్వరుని యొక్క రూపాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇక ప్రకృతి అంటే మనకు ఎన్నో జీవులు ఉన్నాయి. అంటే పాములు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి. అన్నింటిని నడిపించే ఆ పరమాత్మ కూడా ఉన్నాడని మనము ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అంటే పంచభూతాలను మనము పూజిస్తూ ఉంటాము. దానితో పాటు చెట్లను పూజిస్తూ ఉంటాము, పశు పక్షాదులను మనము పూజిస్తూ ఉంటాము. అదేవిధంగా మానవులతో మనము చాలా అన్యోన్య భావంతో మెలుగుతూ ఉంటాము. అంటే మన యొక్క ప్రేమతత్వాన్ని ఇటు పశు పక్షాదులతో మరియు మానవులతో మరియు ఆ చెట్లతో మనము
ఉంటామన్నమాట. అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని జంతువులను, చెట్లను మనము పూజిస్తామన్నమాట. అంటే విశ్వంలో ఉన్న ప్రతి మనిషిని కూడా మనము గౌరవించాల్సి ఉంటుంది. అందుకే రమణ మహర్షి ఆవు, కోతి, కుక్క, నెమలి, ఉడత మరియు కాకిని కూడా మొదలగు వాటిని కూడా ప్రాణులను ఆశ్రమంలో భక్తులతో సమానంగా వాటిని చూశారని మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వీటన్నింటికి సమాధులను కూడా మనుషులకు అయితే ఏ విధంగా చనిపోయిన తర్వాత సమాధులను మనము నిర్మిస్తామో వీటి అన్నింటికి కూడా ఈ జీవరాశులకు కూడా రమణ మహర్షి ఆ సమాధులను ఏర్పరచారన్నమాట. అంటే మన రమణ మహర్షి ఎంత అతిగా ఆ జంతువులను ప్రేమించాడో, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అందుకని మనము కూడా మానవ సేవయే మాధవ సేవగా గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రాణకోటిని మనము ప్రేమించాలన్నమాట. ఇక చివరగా ఈ విశ్వమే మనకు ఒక ఈశ్వరునిగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే మనము కూడా ఈ విశ్వంలో ఒక భాగమే అని అర్థం చేసుకొని మన తోటి వారికి కూడా మనం సహకరించి ప్రతి ప్రాణిని కూడా మనం ఎంతో చక్కగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రేమతత్వంతో ఎవరైతే ఈ విశ్వంలో అన్నింటినీ సమానంగా చూస్తారో అప్పుడు వారు ఆ ఆత్మస్థితికి చేరుకుంటారన్నమాట. చివరగా ఈ సూత్రంలో మనం ఏం తెలుసుకున్నాము అంటే మనము ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకున్నాం అన్నమాట. అంటే పూజ అనేది ఈ విశ్వానికి మనము చేస్తే గనక ఆ భగవంతునికి, ఈశ్వరునికి పూజ చేసినట్టే అని ఈ శ్లోకంలో వివరించబడింది.